పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సో ఈ అంశం మీద మనకి మాట్లాడడానికి గోకుల్ యూత్ వింగ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం రానున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, అలాగే పైమాని వెనక నుంచి నడిపిస్తున్న పరిణిత పత్రి గారికి, అలాగే బుక్స్ ద్వారా మనందరికీ చాలా యూత్కి ఎస్పెషల్గా నాలెడ్జ్ని ఇస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి, అందరికీ పైమాని సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పైమా అంటే పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అంటే పిఎస్ఎస్ఎం యొక్క యూత్ విభాగం కింద పత్రి సార్ స్టార్ట్ చేశారు. సో పైమాలో ఏం చేస్తుంటాము ఇప్పుడంటే, ఇదివరకు ఎక్కువ ఆటలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, డ్యాన్స్లు అవ్వచ్చు, వీటికి ప్రియారిటీ వచ్చింది. సో ఇప్పుడు వేరియేషన్ మార్చి వాటికి సెకండరీ ఇచ్చి మెయిన్ వర్క్ సెంట్రిక్ ఉండాలి. ఎందుకంటే యూత్కి ఇస్తేనే తర్వాత పిఎస్ఎస్ఎం అన్నది ముందుకు వెళ్తుంది అని గ్రహించి పైమాని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చూసుకొని సో మనం వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. అవేకనింగ్ యూత్ అని చెప్పేసి, తర్వాత సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తాము AYB అని చెప్పేసి, ఆర్ యూ బ్రీతింగ్ అని చెప్పి పార్క్స్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడగడం, మీరు శ్వాసని గమనిస్తున్నారా, కరెక్ట్గా అసలు శ్వాస యొక్క ఇంపార్టెన్స్ తెలుసా అని చెప్పేసి, సో అలా స్టార్ట్ చేసి వాళ్ళని మెడిటేషన్లోకి, పిరమిడ్ ఎనర్జీ గురించి, అలాగే స్వాధ్యాయం గురించి, శాకాహారం గురించి, అన్నిటి గురించి తెలియజేసి ఎంతో మందిని తీసుకొస్తున్నాము. అలాగే పిఎస్ఎస్ఎంలో లాస్ట్ ఇయర్ 2025లో మొట్టమొదటిసారి అంత యూత్ చేత, అంటే ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, యాంకరింగ్ అవ్వచ్చు, షెడ్యూల్ అవ్వచ్చు, మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అన్ని యూత్తో చేసిన ఏకైక ప్రోగ్రామ్ అవేకనింగ్ యూత్ ఫెస్ట్ అని చెప్పేసి. సో అది లాస్ట్ ఇయర్ August 15, 16, 17 జరిగింది. అది సక్సెస్ అయిందని చెప్పేసి పత్రి మేడం ఇది ప్రతి ఇయర్ యాన్యువల్ ఈవెంట్ అవ్వాలి, యూత్ చేత చేయబడాలి అని చెప్పేసి ఈ లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ ఆగస్టులో పెడదామని చెప్పేసి, సో ఈ ఇయర్ నుంచి మనందరికీ తెలుసు సార్ ఫ్రెండ్షిప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి, అందుకే ఫ్రెండ్షిప్ డే నాడు జరపాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. July 31, August 1, August 2 పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఈసారి అవేకనింగ్ యూత్ గ్లోబల్ ఫెస్ట్ రెండవది జరగబోతుంది. సో దానికి మీకు తెలిసిన యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పి, అలాగే మీరు కూడా మీ ఇంట్లో పిల్లలందరినీ పైమా ద్వారా జాయిన్ చేసి, అలాగే ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళి అహింస లైఫ్ స్టైల్ని, అలాగే మెడిటేషన్ని రోజు డైలీ హ్యాబిట్ కింద చేసుకొని అందరికీ యువతరానికి ఎస్పెషల్గా చాలా అడిక్షన్స్లో ఉండేసి వాళ్ళు ఏం చేయాలో తెలియక, అన్నీ ఉంటాయి టైము, మనీ, ఎనర్జీ, కాకపోతే డైరెక్షన్ ఉండదు. సో ఆ డైరెక్షన్ చూపించేదే పైమా అని చెప్పేసి మేమందరం ముందుకు వచ్చి చేస్తున్నాము. రకరకాల స్టేట్స్ నుంచి అందరూ ఉంటారు, గ్లోబల్ లెవెల్లో ఉంది ఇప్పుడు పైమా. సో కొత్త రకాల అంటే వెరైటీగా తీసుకొచ్చి అందరినీ అట్రాక్ట్ చేయాలని చెప్పేసి మేము పైమాని ముందుకు తీసుకెళ్తున్నాము. సో పైమా గురించి ఇప్పుడు షణ్మిత ఒక 1 minute మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు షణ్మిత. నేను మంచిర్యాల డిస్టిక్ నుంచి వచ్చాను, మాది తెలంగాణ. నేను పైమాలో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. చాలా బాగుంది. పైమాలో చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మెడిటేషన్ 41 days చేసి నేను థైరాయిడ్ని తగ్గించుకున్నా. థైరాయిడ్ అసలు నాకు ఇప్పుడు లేదు, చాలా ఎక్కువ ఉంది అన్న నాకు థైరాయిడ్. ఇప్పుడు నాకు థైరాయిడ్ లేనే లేదు. థ్యాంక్ యూ. సో ఈ అవకాశం మాకు ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులందరికీ, టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.